రెండు తెలుగు రాష్ట్రాలు ఉగ్ర పడగ నీడలో తల్లడిల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెను విధ్వంసాలకు స్కెచ్ గీసిన సిమి ఉగ్రవాదుల్లో ఇద్దరు పోలీసుల తూటాలకు బలయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కృష్ణా జిల్లాలో సంచరిస్తున్నట్టు సమాచారం అందుతున్నది. ఉగ్రవాదుల కోసం పోలీసులు అణువణువు గాలిస్తూ ఉన్నారు. ఢిల్లీ పైన గురిపెట్టిన ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు పోలీసులు సమాయుత్తమవుతున్నారు. అయితే ఈలోగా ఉగ్రవాదులు ఏ ఘాతుకాలకు తెగబడతారా అని పోలీసులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉగ్ర భయం దీనిపైనే ఇవాల్టి ఫోర్త్ ఎస్టేట్. ఇక చర్చలో పాల్గొనేందుకు మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునందన్ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నారదాస్ లక్ష్మణరావు గారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎంవి కృష్ణారావు గారు కూడా స్టూడియోలో ఉన్నారు. చర్చ ప్రారంభించే ముందు అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రజాడలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రవాదులు చొరబడ్డారు. ఎప్పుడు ఎక్కడ ఏ విధ్వంసానికి తెగబడతారో తెలియని పరిస్థితి. 4 రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నా తప్పించుకు తిరుగుతున్న సిమి రాక్షసులు ఏ ఘాతుకాలకు పాల్పడతారా అన్న ఆలోచనే వెన్నులో చలి పుట్టిస్తున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కార్యకలాపాలకు హైదరాబాదే అతిపెద్ద అడ్డాగా ముద్రపడింది. గోకుల్ చాట్, లుంబిని పార్క్ విధ్వంసాలతో పాటు పలు ఘటనలు ఉగ్రజాడల ఉనికిని చాటి చెప్పాయి. ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన సిమి ఉగ్రవాదులు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నారన్న వార్త పోలీసు వర్గాల్లో ఆందోళన సృష్టిస్తోంది. మొన్న సూర్యాపేటలో 3 పోలీసులను హతమార్చిన రాక్షసులు ఆ వెంటనే నల్గొండ జిల్లాలోనే కానిస్టేబుల్ నాగరాజును పొట్టన పెట్టుకున్నారు. పోలీసుల వీరోచిత పోరాటంలో 2 ఉగ్ర రాక్షసులు తలలు వాల్చారు. ఈ సందర్భంలోనే మరో ఉగ్రవాది తప్పించుకుని విజయవాడ వైపు వెళ్లిపోయాడు. అయితే అసలు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదులు ఇద్దరు కూడా 7 ఉగ్రవాదుల ముఠాలోని సభ్యులు. మధ్యప్రదేశ్కు చెందిన ఈ ముఠా అత్యంత క్రూరంగా నేరాలు ఘోరాలు చేస్తూ పోలీసులతో పాటు అడ్డొచ్చిన వారిని హతమారుస్తూ దేశంలో విధ్వంసాలకు స్కెచ్ గీస్తూ పోతోంది. వారిలో 2 చనిపోగా మిగతా 5 ఎక్కడున్నారన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. నల్గొండ జిల్లాలో చనిపోయిన 2 కాకుండా మరో 2 ఉగ్రవాదులు విజయవాడ వైపు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. బహుశా ఆ 2 కావచ్చు. కృష్ణా జిల్లా నందిగామలో ఆయుధాలతో బెదిరించి ఓ వ్యాపారం నుండి బంగారం నగదు దోచుకుని హల్చల్ సృష్టించారు. అంటే ఉగ్రవాదుల టార్గెట్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏదో ఉందనే చెప్పాలి. అది ఏమై ఉంటుందనే అంశంపైనే పోలీసులు దృష్టి సారించారు. మొత్తానికి సిమి ఉగ్రవాదులు ఓ పెద్ద విధ్వంసం కోసమే తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. అందుకే పోలీసులు అప్రమత్తమయ్యారు. అడుగడుగున ఆచి తూచి కాలిస్తున్నారు. ఉగ్రవాదులేమో తుపాకీ కాల్పులు ఆరితేరిన వారు. ప్రత్యేకించి పోలీసులు కనిపిస్తేనే వారు కాల్పులకు తెగబడిపోతున్నారు. ఉగ్రవాదుల గురి హైదరాబాద్ పైన ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మాత్రం హైదరాబాద్ అత్యంత సురక్షితమైన ప్రదేశమని భరోసా ఇస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఏ జైలు నుంచి అయితే పారిపోయినారో ఆ జైలు ఆఫీసర్లు అక్కడ పోలీస్ ఆఫీసర్లు వచ్చి వీళ్ళను గుర్తుపెట్టారు. ఇది సెమీ కార్యకర్తలు అని చెప్పారు. ఇంకా 3 కొరకు బాగా 5 రాష్ట్రాల పోలీసు వచ్చి మొత్తం నల్గొండ జిల్లా అంతా జల్లెడబడుతున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు. హైదరాబాద్లో సేఫ్ ఉంది. ఎన్ని ఇన్సిడెంట్లు అయినా హైదరాబాద్ వాడు ఒక్కడు లేడు. ఈ ఇన్సిడెంట్లలో హైదరాబాద్ వాళ్ళకి సంబంధం లేదు. బదనాం హైదరాబాద్ ఉంది. ఏమనంటే ముస్లిం ఆర్గనైజేషను, సెమీ ఆర్గనైజేషను ఈ హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో నివాసం ఉన్నది. ఇంతవరకు మా దగ్గర ఒక్క రిపోర్ట్ కూడా రాలేదు హైదరాబాద్లో ఉన్నట్టు, హైదరాబాద్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు ఎక్కడ లేదు. తెలుగు రాష్ట్రాలు సరే, అసలు మన దేశం ఉగ్రవాదుల నుంచి ఎంత సేఫ్? ఉగ్రవాదుల గురి ఢిల్లీపై ఉందంటున్నారు. నిఘా విభాగాలు ఇప్పటికే ఉగ్రముప్పు గురించి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్ర భయం ఇప్పుడు అందరినీ కలిచి వేస్తున్న ముప్పు ఇదే. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.
నల్లగొండ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడి సంచలనం సృష్టించింది. 5 రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగారు, గాలింపు జరుపుతున్నారు. 2 ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. పోలీసుల ఎన్కౌంటర్లో. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెద్దల ముందు కృష్ణారావు గారితో మాట్లాడాం. కృష్ణారావు గారు, రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలు అయింది, కానీ శాంతి భద్రతలకు సంబంధించి, ప్రజల రక్షణకు సంబంధించి అయితే 2 రాష్ట్రాల మీద సమాన బాధ్యతే ఉంటుంది. హౌ ప్రిపేర్డ్ ఈజ్ అవర్ పోలీస్, యూ థింక్? అంటే ఇట్ ఈస్ రీజనబుల్లీ వెల్ ప్రిపేర్డ్ అండి. కానీ సాధారణంగా ఈ సూర్యాపేట్ బస్ స్టాండ్ లాంటి చెకింగ్లో వాళ్ళు ఆయుధాలతో పోలీసులనే చంపేంత ప్రిపేర్డ్గా ఉంటారు అని ఊహించలేదు. ఇది వరలో 1980, 90, 2000 సంవత్సరం వరకు కూడా పోలీస్ స్టేషన్లు మావోయిస్టులు అటాక్ చేసేవారు. మొదట్లో పోలీస్ స్టేషన్లో అటాక్ అయినప్పుడు పాపం చాలామంది చనిపోతుండేవారు. ఆ తర్వాత దీన్ని ఎలా ఎదుర్కోవాలో అని దానికి తగ్గట్టు సన్నాహాలు చేసుకుని పోలీస్ స్టేషన్లే మళ్ళీ దాని యొక్క డిజైనే మార్చి మేడ మీద టవర్ సెంట్రీ అని పెట్టి చుట్టూ పెరిమీటర్ డిఫెన్స్ అది పెట్టి చేయడంతో కొన్నాళ్ళకి పోలీస్ స్టేషన్ అటాక్స్ మానేశారు. వాళ్ళు ఏదన్నా దారిలో వెళుతుంటే అంబుష్లను చేసేవాళ్ళు. అందులో కూడా ఏదో ఒక అమాయకుడిని ఎవరినో చంపేస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు మార్గ మధ్యంలో వాళ్ళు అంబుష్ చేయొచ్చు అని ప్లాన్ చేసేవాళ్ళు. అయితే ఈ ప్లాన్లు అలాగే మనకి ఎస్పీ మహబూబ్ నగర్ పరదేశీ నాయుడు అలాగే చనిపోయాడు. సో ఆ తర్వాత పోలీసులు ఏమనుకున్నారంటే అంత తొందరపడి వెళ్ళకూడదు, వెళ్ళిన వాహనాల్లో వెళ్ళకూడదు, వెళ్ళిన ఈ బ్లాక్ టాప్ రోడ్స్లో వెళ్ళకూడదు, ఏదో కాలిబాటున సర్ప్రైజ్గా వెళ్ళాలి, అది కూడా అంత తొందరపడి వెళ్ళకూడదు, సమాచారం సేకరించిన తర్వాత వెళ్ళాలని. సో ఆ రకంగా వాళ్ళు మావోయిజంని బాగా ట్యాకిల్ చేయగలిగారు. ఇప్పుడు అంత ఎక్కువ లేదు ఆంధ్రప్రదేశ్లో. మన బార్డరింగ్ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో బాగా ఎక్కువగా వాళ్ళ యొక్క ఉధృతంగా ఉంది వాళ్ళ యాక్టివిటీ. ఇక ఈ సిమి అటువంటివన్నీ పాకిస్తాన్తో భారతదేశంలో జరిగిన 3 యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. 1947, 1965, 1971. 1971లో ఎంత బాగా ఓడిపోయిందంటే ఆఖరికి ఈస్ట్ పాకిస్తాన్ అనే దేశం అనే ఒక భాగం అది పోయింది, అది బంగ్లాదేశ్. సో దాంతో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ జనరల్స్ అంతాను ఈ కష్టం ఇటువంటి ఇండియా లాంటి దేశాన్ని డిఫీట్ చేయడం, కన్వెన్షనల్గా ఒక బార్డర్కి వచ్చి ఇటు భారత సైన్యం ఇటు పాకిస్తాన్ సైన్యం ఒకరినొకరు ఏదో మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం లాగా ఫైట్ చేస్తే కుదరదు. మనము ప్రాక్సీ వార్ అంటే యాక్చువల్గా మనం యుద్ధంలో పాల్గొనకూడదు, మనము బాగా పెట్టుబడి పెట్టి వాళ్ళని ప్రేరేపించి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ద్వారా చేయిద్దామని వాళ్ళు ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ యొక్క బడ్జెట్ని 1000 రెట్లు పెంచేశారు. 1972 ఆ టైం నుంచి అలా ప్రతి సంవత్సరం పెంచుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ISI చీఫ్ ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉంటాడు, అతను తరచూ అతనే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా అవుతాడు. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ పాకిస్తాన్ సొసైటీలో చాలా పెద్దవాడు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ కూడా మన నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారానికి రావడానికి వాళ్ళ చీఫ్ యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. ఇండియాలో ఒక చీఫ్ని 2 నిమిషాల్లో తీసి పారేస్తారు. ఇండియా ఈజ్ అ డెమోక్రసీ, వాళ్ళది చాలా కష్టం, వాళ్ళది మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ వాజ్ అ డిక్టేటర్షిప్. సో దాంట్లో భాగంగా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి అని ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తోంది. మొదట్లో అలీగఢ్ దగ్గర ఉండేది, తర్వాత రకరకాల యంగ్స్టర్స్ అందరూ కూడా బ్రెయిన్ వాష్ అయిపోయారు. కొంతమంది మదర్సాలు అటువంటి చోట్ల బ్రెయిన్ వాష్ అవుతారు, కొంతమంది ఇళ్లలో జరుగుతారు. సో ఇటువంటి వాళ్ళు ఖాండ్వా అనే మధ్యప్రదేశ్లో సౌత్ వెస్ట్ మధ్యప్రదేశ్లో వాళ్ళు దొరికారు. వాళ్ళు కేసులో ఉండగా వాళ్ళు ఎలాగోలాగా తప్పించుకున్నారు. తప్పించుకున్న తర్వాత ఇక వాళ్ళు మామూలు బందిపోటు దొంగల్లాగా బ్యాంకులు అలా కనబడ్డ చోట్లతో దొంగతనం చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళు ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. బహుశా మీ యొక్క వ్యాఖ్యాత చెప్పినట్టు విజయవాడలో ఏదో వాళ్ళకి ప్లాన్ ఉందేమో తెలీదు. అయితే ఆ తరుణంలో వీళ్ళు చెకింగ్ చేస్తుండగా పాపం వాళ్ళు కాల్పులలో చనిపోయారు. దాని తర్వాత వాళ్ళు పారిపోవడానికి ఏదో ప్రయత్నించారు, బట్ ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు. అందుకే 2-3 డేస్ తర్వాత ట్రేస్ చేయగలిగారు. ఈ పోలీసుల దగ్గర నుంచి లాక్కున్న వెపన్సే వాళ్ళు వాడి, వాళ్ళ దగ్గర ఒరిజినల్గా ఉన్నంత గొప్పవి కావు, వీళ్ళదే లాగి దాన్నే ప్రయోగించారు. కానీ మొత్తానికి వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ వెపన్ మళ్ళీ పోలీస్ వాళ్ళకి దొరికింది. అయితే ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే న్యాచురల్ ఇక మీద బస్సు ఏదో మెసేజ్ వస్తుంది,
మీరు రాత్రి వెళ్ళి చెకింగ్ చేయండి అని. అప్పుడు కూడా ఇంత లైట్గా తీసుకోరు. ఓకే. ఇక మీదట వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ అవుతారు. తర్వాత ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆ వెపన్స్ అన్ని కూడా సెకండ్ వరల్డ్ వార్లో వాడి వదిలేసిన 303 వెపన్స్కి బోర్ మార్చి 410 మస్కెట్స్ అని అవి వాడుతున్నారు ఇప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ. అవి లాంగ్ రేంజ్ వెపన్స్, యుద్ధానికి ఉపయోగించేవి. ఇప్పుడు CQB క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్కి వాడవలసిన ఇది ఇప్పుడు ఆయన చేతిలో ఉంటుంది. ఆ 7.62 SLR అది. అవన్నీ కూడా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అది. సో అవి ఏవి కూడా బస్సులో ఎక్కేటప్పుడు పనికిరావు. బస్సులో ఎదురుగా ఉన్నవాడికి వెంటనే చంపాలి, కానీ వాడి వెనకాల వాడిని చంపకూడదు. సో అటువంటి వెపన్స్ అది ఇంకా ఐఎమ్ షూర్ ఈ ప్రజెంట్ లీడర్షిప్ దే విల్ గో డీప్ ఇన్ టు ఇట్. అండ్ ఇది రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలో అందరికీ. కృష్ణారావు గారు మనతోటి రఘునందన్ గారు ఉన్నారు, లక్ష్మణరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు సీనియర్ జర్నలిస్ట్, డెక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక సంబంధించిన రిపోర్టర్ ఎస్ఏ ఇషాకి ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. ఇషాకి చెప్పండి, మొన్న సూర్యాపేటలో జరిగిన సంఘటన మీరు ఎట్లా చూస్తున్నారు? హోంమంత్రి చెప్తున్నారు, పదే పదే చెప్పారు ముందుగా ఇదంతా దొంగలే, దీనికి ఉగ్రవాదులకి ఏం సంబంధం లేదనేది. ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఇంతకుముందు మన సీనియర్ పోలీస్ ఆఫీసర్ IPS అధికారి కృష్ణారావు గారు మనతో కూర్చున్నారు. వారు అన్నారు ఇది పోలీసింగ్ బాగానే ఉంది అని చెప్తారు, కానీ నక్సలైట్ మూవ్మెంట్ను కర్బ్ చేయడానికి ఎంతైతే కౌంటర్ ఇంటెలిజెన్స్ను పోలీస్ సమకూర్చుకున్నదో అంత టెర్రరిస్టులను కౌంటర్ చేయడానికి చేసుకోలేదు అని అనిపిస్తున్నదేమో ఈ సంఘటన చూస్తే. మీరేమంటారు? పూర్తి అమర్ గారు ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనం అటు పోలీసులు కానీ ఇటు కానీ అంటే మొదటి సంఘటన చాలా సాధారణంగా దాన్ని ఏమంటారు, ఊరికనే సోదాలు జరగడానికి వెళ్ళినప్పుడు 2 పోలీసుల ప్రాణాలను బలిగొన్నారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఫలానా చోట ఉన్నారని వీళ్ళు సమాచారం అందుకున్న తర్వాత చాలా నిర్లక్ష్యంగా కేవలం ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళడం అనేటువంటిది ఈ కొద్ది కాలంగా మన తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ పోలీసులు అంటే ఆఫ్టర్ నక్సలైట్ మూవ్మెంట్ తగ్గిపోయిన తర్వాత ఎంత నిర్లిప్తతో ఉన్నారో అనేటువంటి దానికి సంఘటన ఒక ఉదాహరణ. ఎందుకనంటే ముందుగా ప్రధానంగా గ్రామస్తుల నుంచి వాళ్ళకు సమాచారం అందింది. వాళ్ళు వెపన్ చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు అన్న సమాచారం కూడా పోలీసుల వద్ద చాలా నిర్దిష్టంగా ఉంది. ఉన్నప్పుడు 4 బృందాలు బయలుదేరి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్కడో కాల్చి వాళ్ళ దగ్గర ఆయన 6 బుల్లెట్లు కాల్చిన తర్వాత మిగతా బుల్లెట్లు కాలకపోతే ఆ టీం అంతా కూడా ఒక పక్క పారిపోవడం, తర్వాత 2 మనుషుల్ని పట్టుకోవడానికి 4 బృందాలు బయలుదేరి, అది కూడా అదృష్టవశాత్తు గ్రామస్తుల నుంచి సమాచారం మేరకు వెళ్ళిన వీళ్ళు కనీసం ఒక్క చోట సంఘటన అంటే ఎవరి మధ్య కూడా కోఆర్డినేషన్ కూడా కనిపించడం లేదు. మాకు వీళ్ళిద్దరు ఇక్కడ తారసపడ్డారు, మేము కాల్చాము, కానీ వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకున్నారు, మాకు అడిషనల్ ఫోర్సెస్ కావాలి, వాళ్ళు ఇటు వెళ్లే దారి ఉండొచ్చు, ఇటు రండి అని చెప్పిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఏదో సినిమాలో చూపించినట్టు రండి అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కొనుగొని ఇంకొకరిని చావు బతుకుల మధ్య పెట్టి అట్లా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మేమేదో సాహసం చేశామని పోలీసులు క్లెయిమ్ చేస్తే నిర్లిప్తత దాని ముందు సాహసం ముందు నిర్లిప్తత ఎక్కువ కనపడుతుంది. వాళ్ళ ఇషాకి గారు ఒకటి చెప్పండి, సూర్యాపేట ఘటన సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారు వాడిన వెపన్ అది పేలలేదు అంటున్నారు. అంటే మన దగ్గర అంత సబ్స్టాండర్డ్ వెపన్స్ ఉన్నాయా పోలీసుల దగ్గర? పోలీసుల దగ్గర సబ్స్టాండర్డ్ వెపన్స్ కదా. అసలు పోలీసులకి ఎన్నిసార్లు నెలకే లేదా సంవత్సరానికి ఎన్నిసార్లు ట్రైనింగ్ వెళ్తారు, అసలు కనీసం వెపన్ యూజ్ చేస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా అనేటువంటిది కూడా ఈ సంఘటన తోటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వెపన్స్ పేలడం లేదంటే ఆ వెపన్స్ ని ఒక నిర్దిష్ట కాలమాన ప్రకారం దాన్ని క్లీన్ చేయడం, దాన్ని వాడడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, టార్గెట్ ప్రాక్టీస్ చేయడం అనేటువంటి పోలీస్ మాన్యువల్లో చాలా చక్కగా రాసి ఉంటుంది. అంటే దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదనమాట ఈ సంఘటన తోటి. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. కృష్ణారావు గారు పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారంటున్నాడు ఇషాక్ గారు. అంటే ఎటువంటి వృత్తిలో అయినా దేనికి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు, ఏ యాక్టివిటీని మానిటర్ చేస్తాను బట్టి ప్రిపేర్ అవుతారండి. కానీ పోలీస్ హ్యావ్ టు బి అలర్ట్ ఆల్వేస్ కదండి. ఎటువైపు నుంచి ఏం ముంచుకొస్తుందో తెలియదు, ప్రజల్ని రక్షించాల్సిన వ్యవస్థ కదండి. దట్ ఈస్ నాట్ ఇన్ డిస్ప్యూట్. అయితే వీళ్ళు సివిల్ పోలీసులు, నల్గొండ జిల్లా పోలీసులు, సమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన రోజు డీల్ చేసేది ఏంటి, ఏదో ల్యాండ్ డిస్ప్యూటో సమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ కేసు, అది హీ హెస్ నాట్ కంప్లీట్లీ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ టు లీడ్ ఒక ఆర్మ్డ్ ఫోర్స్ని కౌంటర్ చేయడానికి ఇతను. అందుకే అలాంటి మొదట్లో నక్సలైట్ల టైంలో జరిగిన ఆ తర్వాత నక్సలైట్లు పెద్ద చంపలేకపోయారు. సో ఇప్పుడు ఇది కూడా భాగం అని యాక్చువల్గా నేను ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు సుమారు 20 ఏళ్ల క్రితం
ఏ ట్రైనింగ్కి వచ్చినా ఆ 5 రోజులు 6 రోజుల ట్రైనింగ్లో కూడా మా సొంత ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు రాను అవన్నీ కూడా నాట్ నెసరీ. ఓకే, అంత ఇషాకి గారు మరో ప్రశ్న మీకు. సివిల్ పోలీసులు సంసిద్ధత ఉండదు, వాళ్ళకి ఇంత ట్రైనింగ్ కూడా ఉండదు అని కదా నేను చెప్తున్నారు. ఇప్పుడు సివిల్ పోలీసుల గురించి నేను అనడం లేదు, ఎందుకంటే సమాచారం ముందస్తుగా అందింది. రైట్. సో మీరు తగిన బలగాలను సిద్ధం చేసుకోవడానికి మీ దగ్గర ఒక వ్యూహం లేదు. రైట్. వ్యూహాత్మక తప్పిదం చేశారు వీళ్ళు. థ్యాంక్ యూ ఇషాకి గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడేందుకు. లెటెస్ట్ టాక్ టు రఘునందన్ భారతీయ జనతా పార్టీ నాయకులు. రఘునందన్ రావు గారు చెప్పండి, ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఏం చెప్తూ ఉన్నాయి? పోలీసులు సంసిద్ధత లేకపోవడం, ఇంతకుముందు ఇషాకి గారు చెప్పినట్టు నిర్లిప్తత, లేక ఇట్లాంటివి జరగవులే అనే భరోసా, ఏం జరిగింది? కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంటుంది. పెద్దలు కృష్ణారావు గారు చెప్తే ఏమంటున్నారంటే దే హావ్ బీన్ నాట్ ట్రైన్డ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని అంటున్నారు. ఆఫ్ కోర్స్ అట్లుండదు సార్, అట్లుంది. పోలీసులకు ట్రైనింగ్, హోమ్ గార్డ్ కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. పోలీసులకి ఏం ట్రైనింగ్ ఉంటుంది చెప్పండి? అమర్ గారు, ఇప్పుడు వ్యవస్థలో రోజు నక్సలైట్లు వస్తారు, రోజు సిమి తీవ్రవాదులు మనకు ఎదురుగా వస్తారు అని చెప్పి బండ్లు ఆపి చెక్ చేయరు వాళ్ళు. రౌండ్ ద క్లాక్ వాళ్ళు అలర్ట్గా ఉండాలి. వెహికల్స్ ఆపి చెక్ చేసేటప్పుడు కానీ, నాకాబందీలు చేసేటప్పుడు కానీ వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ ఇచ్చినారు. ఒక ఆఫీసర్ చెక్ చేస్తుంటే పక్కన 2 వెపన్స్ పెట్టుకొని ఏ టైంలో అయినా ఎదురుదాడి జరగవచ్చు అనే రీతి లోపల మనం వెపన్స్ చెక్ చేయాలని వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. మన పోలీస్ అధికారులు ఎంత ఎదిగిపోతా ఉన్నారు, బాధాకరం. చాలామంది అలర్ట్గా పనిచేస్తారు, చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లలో పనిచేస్తున్నారు, చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని మనం తక్కువ చేసి చూపడం అనేది ఇన్సిడెంట్ యొక్క ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా సిద్ధయ్య గారు కొద్ది రోజులు అక్కడ మొగలయ్య గారు ఫస్ట్ సూర్యాపేటలో చెక్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వారు కొద్ది రోజుల క్రితమే ఒక దొంగల మూటాని రికవరీ చేసి, బంగారం రికవరీ చేసి కొంత వాళ్ళ దృష్టిలోకి వచ్చినారు. అంటే ఈయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటున్నారు, ఈయన ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక లక్ష్యం దొంగల టార్గెట్లోకి వచ్చినారు. అట్లాంటప్పుడు సరే దొంగలే పోతా ఉన్నారు రాత్రిపూట అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ బస్ చెక్కింగ్ పోతున్నప్పుడు, ఇందాక వారు అన్నారు SLRలు, కార్బన్లు, పెద్ద వెపన్లు పట్టుకొని పోవడం కష్టం అన్నప్పుడు వారు షార్ట్ వెపనే వారి దగ్గర లేదు. గన్మెన్కి వెపన్ ఇచ్చేసి మనం పోయి వెహికల్ చెక్ చేసి ఏదో ఫ్రెండ్ భుజం మీద చేసినట్టు పక్కకు తీసుకుపోతూ ఉన్నారు బస్ పక్కకి. CCTV ఫుటేజ్లలో చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. బేసికలీ ఆయన బాడీ బిల్డర్, ఆయన మామూలుగా ఫిజికల్గా కొట్టాలనుకుంటే ఒక 4 కొట్టగలుగుతాడు ఆ CI గారు. అంత మంచి ఇది ఉంది, ఆయనకు పర్సనాలిటీ ఉంది, మెయింటైన్ చేస్తూ ఉన్నాడు వ్యక్తిగా ఆయన. కానీ ఆ నిమిషంలో ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అది. మన చేతిలో వెపన్ లేదు, ఎదురుగున్నోడి చేతిలో వెపన్ ఉంది. సింపుల్గా బలి కావాల్సినటువంటి పరిస్థితి. అదృష్టం బాగుంది, బతికి బయటకు వచ్చినారు వారు. సరే ఆ నిమిషానికి టార్గెట్ని వాడు కరెక్ట్ కొట్టగలిగి ఉంటే శత్రువు, వీరు పోయిండేవారు కదా, ఒక మంచి ఆఫీసర్ని మనం కోల్పోయి ఉండేవాళ్ళం కదా. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా, నెగ్లిజెన్సీ అంటారా? ఎందుకు మరి వెహికల్ చెకింగ్కి ఎందుకు పోతున్నాం మనం? చేతిలో వెపన్ లేకుండా వెహికల్ చెకింగ్కి ఎందుకు పోవాలి? రాత్రిపూట ఒక బస్ చెకింగ్ పోతున్నప్పుడు మన చేతిలో వెపన్ ఉంటేనే కదా ఎదురుగున్నవాడు భయపెట్టేది. షార్ట్ వెపన్ మనది ఉంటే షార్ట్ వెపన్ కూడా పట్టుకోవడం కష్టమై గన్మెన్లకు ఇచ్చి మనం వెహికల్ చెకింగ్లకు పోతే పోయింది 4, అందులో 2 కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డు, పోయిన CI గారి దగ్గర వెపన్ ఉండదు. ఏం చెప్తాం అమర్ గారు చెప్పండి? అంటే కొంత నెగ్లిజెన్స్ అనేది చాలా స్పష్టంగా కనబడింది. మొదటి సంఘటన సూర్యాపేటకు సంబంధించిన సంఘటనలో. అన్నిటికీ ప్రిపేర్ లేకపోతే మీరు ఫోర్స్ ఎందుకు అవుతారు? అన్నిటికీ మీరు ప్రిపేర్ ఉండాలి కదా. ఇప్పుడు నక్సలైట్లు వస్తేనే మేము ప్రిపేర్ ఉంటాం, లేకపోతే వికారుద్దీన్ వస్తేనే ప్రిపేర్ ఉంటాం, లేకపోతే ఇంకెవరినో తీసుకొస్తుంటేనే ప్రిపేర్ ఉంటాం, మిగతా వాళ్ళకి ప్రిపేర్ ఉంటాం అంటే అన్ని చెప్పి రావు కదా సార్ సంఘటనలన్నీ. దిల్సుఖ్ నగర్ సంఘటన నేను చెప్పి వచ్చిందా? ఇప్పుడు ఇషాకి గారు డీజీ గారు దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్కి వచ్చిపోయిన 15 నిమిషాలకి పేలుడు జరుగుతుంది. మేము ప్రిపేర్డ్గా లేమంటే ఎవరిని ఎట్లా చెప్తారు? చెప్తున్నట్టుగా ఈ సూర్యాపేట సంఘటన తర్వాత జరిగిన జానకిపురం దగ్గర జరిగిన సంఘటన అవుతుందో దానికి సంబంధించిన సమాచారం ముందే ఉంది. గ్రామస్తులు చెప్పిన తర్వాత కూడా ప్రిపేర్డ్ గా వెళ్ళలేదు సమాచారం ఉంది. ఎందుకంటారు అట్లా? సార్ నేనేమంటున్నాను, ఒక పేపర్లో చదివిన వార్త, ఒక CI గారు 6 బుల్లెట్లు కాల్చిన తర్వాత మిగతాది పిస్టల్ ఫైర్ కాలేదంట. జనరల్గా 12, 14, 18 వరకు బుల్లెట్ లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 6 తర్వాత పిస్టల్ వేలకపోతే ఒకవేళ ఆ CI గారు కూడా పోయింటే ఎవరు నిర్లక్ష్యం అవుతుంది? ఒకసారి లక్ష్మణరావు గారితో కూడా మాట్లాడాను. లక్ష్మణరావు గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహుశా బ్యూరోక్రసీలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ మీద. పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త వెహికల్స్ ఆర్గనైజ్ చేసినారు, చాలా పెద్ద సంఖ్యలో వెహికల్స్ ఇచ్చినారు. పోలీసింగ్ను పోలీసింగ్కు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామనేది చాలా స్పష్టంగా చెప్పినారు ముఖ్యమంత్రి. బట్ వెపన్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ పరిస్థితి మన సూర్యాపేట సంఘటన కానివ్వండి, ఆ తర్వాత జరిగిన సంఘటనలో కానివ్వండి, వెపన్స్ సరైన వెపన్స్ లేకపోవడం, లేదా వాళ్ళ దగ్గర వెపన్స్ లేకపోవడం అనేది ఒక ప్రధాన ఇదిగా కనిపిస్తున్నది. రెండోది హోంమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, హోంమంత్రి స్థాయి వ్యక్తి కృష్ణారావు గారు చెప్పాలి, చాలా కాలం పోలీస్ సర్వీస్లో ఉన్నారు, వారు IPS ఆఫీసర్. ఇది హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సమాచారం లేకపోవడం అనేది, వారు నిజానికి మొదటి రోజంతా DGP గారు, హోంమంత్రి గారు ఇద్దరు కూడా ఇది దొంగల పని అని చెప్తూ వచ్చారు పదే. సమాచారం లేకపోవడం కాదు, అది వాళ్ళ యొక్క వ్యూహం కావచ్చు.
ఎందుకంటే దుండగులు ఏదైతే చర్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళు జాగ్రత్త వాళ్ళ మీద దృష్టి ఉన్నదని తెలియకుండా ఉండడం కోసం చేశారంటారు. వాళ్ళ మీద నుంచి దృష్టి లేదు అని మరల్చడానికి ఈ రకంగా దొంగల పని అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించి రెండో రోజున ఆపరేషన్ సక్సెస్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇది సెమీ ఉగ్రవాదులే అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు ఇదంతా వాళ్ళ పనే అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఇది మనమే అని తెలిసిపోయింది కనుక మనం చుట్టుముడతారు మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాంట్లో ఎక్కడ ఉంటారో అని అది పోలీసింగ్ వ్యూహంలో భాగంగా కూడా దాన్ని అట్లా వాళ్ళు చెప్పొచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. ఓకే. తర్వాత అయితే ఈ సూర్యాపేట కాల్పుల సంఘటన అనేది చాలా కొన్ని అజాగ్రత్తలను వైఫల్యాలను తర్వాత ఇంకా అనేక విషయాలను ఇది ఒక తట్టి లేపింది. ఇప్పుడు అనేక విషయాలను ఇప్పుడు కుదిపింది ఇది ఈ సంఘటన అనేది ఊహించండి. ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పారు, ఇంకా ఇంతకుముందు వారు కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి వీళ్ళు బస్ ఆగిన తర్వాత చెక్ చేసే ముందు ఏం చేయాలి 1 by 1 ప్యాసింజర్ దించుకుంటూ చెక్ చేయాలి. కానీ వీళ్ళే బస్ ఎక్కిరు పైకి ఎక్కే వరకు వాడు ఉన్నాడు ఏం చేస్తాడు ఇక వెంటనే అలర్ట్ అయ్యి వేసే అవకాశం ఉంటుంది. అది కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఇవన్నీ మనకు దేన్ని సూచిస్తున్నాయంటే వరుస సంఘటనలు లేకపోవడం. కృష్ణారావు చెప్పిండు వరుస సంఘటనలు లేవు, ఇన్సిడెంట్స్ పెద్దగా కనపడతలేవు అనే దాంట్లో కొంత అజాగ్రత్తగా ఉన్నారు అనేది కూడా మనకు కనబడుతున్నది. అయితే శాంతి భద్రతల వ్యవస్థ అనేది ప్రధానమైంది. ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన స్వేచ్ఛగా ప్రశాంతంగా కొనసాగాలన్నా ప్రజల యొక్క ప్రాణాలు వాళ్ళ ఆస్తులు రక్షణ కలగాలన్నా రక్షణగా ఉండాలన్నా శాంతి భద్రతల వ్యవస్థ అనేది గుండెకాయ లాంటిది. కనుక అందులో ఉన్నటువంటి అధికారులు కానీ దాంట్లో ఉన్న పోలీస్ సిబ్బంది కానీ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఎదురవుతుంది అనేటువంటి ఒక ఎప్పుడు యుద్ధం వస్తే సిద్ధంగా ఉండాలని బార్డర్లో పోలీసులు ఎప్పుడు జాగ్రత్తగా భుజాన తుపాకులు పెట్టుకొని బార్డర్లో కాపలా ఉంటారో అదేవిధంగా ఇక్కడ వ్యవస్థ ఉండాలనేది మనం సిద్ధాంతపరంగా సూత్ర ప్రకారం ఎంత చెప్పినప్పటికీ కొంత అలసత్వము కొంత నిర్లక్ష్యము అనేది ఆవరిస్తుంది. నిరంతరం ఇట్లాంటి లేకపోయేవరకు అనేది కూడా కొంత మనం సూత్రాలు వేరు మన ప్రాక్టికల్ థింకింగ్ వేరు. కానీ ఇప్పుడు పేలని తుపాకులు ఉన్నాయి, పోలీసులు రోజు దానికి వ్యాయామానికి పోవాలి, ఫైరింగ్కి పోవాలి, అవి కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి అనేది కూడా ఉన్నది. మరి అది ఎంతవరకు చేస్తున్నారు లేదనేది మనకు తెలియదు. కానీ లక్ష్మణరావు గారు ఇవాళ హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు, మేము ఆధునిక ఆయుధాలు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం పోలీసులకి, దానికోసం అని చెప్పి నిధులు కూడా సమకూరుస్తూ ఉన్నాం, మొన్ననే కౌన్సిల్లో చెప్పాను నేను అంటున్నారు. అంటే నాకున్న ఒక సందేహం ఏమిటి అంటే రాష్ట్రం విడిపోయింది కరెక్టే, 2 రాష్ట్రాలని, కానీ 2 రాష్ట్రాలు కాకముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు అప్పటి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి పటిష్టవంతం చేయడం కోసం అని చెప్పి మంచి ఆయుధాలను సమకూర్చుకోలేదా? లేదా విడిపోయిన తర్వాత మంచి ఆయుధాలు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయి తెలంగాణకు ఆయుధాలు లేకుండా చేశారా? ఇప్పుడు మంచి హోంమంత్రి గారు చెప్తున్నారు మంచి ఆయుధాలు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నామని. అంటే ఇప్పుడు మనమే అన్నాం కదా ఇంతకుముందు పేలని రివాల్వర్ ఉన్నది, పేలని తుపాకులు తెలంగాణ పోలీసులకు వదిలేసి మంచి తుపాకులు ఆంధ్ర పోలీసులు తీసుకోపోయారు. వాళ్ళ దగ్గర అధునాతన ఆయుధాలు, వీళ్ళ దగ్గర అధునాతన ఆయుధాలు లేవు. పోలీసులకు మంచి ఆయుధాలు ఇవ్వాలి వాటి ఎదుర్కోవడానికి అని ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా. అంటే అది వరకు లేవన్నట్టే. ఎందుకు లేవు మరి? ఇప్పుడు ఇవాళ ఉగ్రవాద చర్యలు టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు దాని రాజధాని అయిన హైదరాబాద్ మీద 1కి 2 సార్లు జరిగినాయి. బాంబ్ పేలుళ్ళు జరిగినాయి, జనాలు చనిపోయినారు. 1 కాదు 2 కాదు అనేక సంఘటనలు జరిగినాయి. గోకుల్ చాట్ అయింది, దిల్సుఖ్ నగర్ దగ్గర సాయిబాబా టెంపుల్ దగ్గర అయింది, ఇక్కడ లుంబిని పార్క్లో జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత ఇంత ఒక దశలో ఇక్కడ టెర్రరిస్ట్ ఇవి కూడా ఉన్నాయి, స్థావరాలు కూడా ఉన్నాయనే సమాచారం వచ్చిన తర్వాత కూడా ఎందుకోసం అని చెప్పి మనం ఎక్విప్డ్గా లేము, మనం ఎందుకోసం అని చెప్పి సమాయత్తమై లేము. ఎక్కడ ఇప్పుడు సమాయత్తము మొదటి నుంచి లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఇతరత్ర ప్రక్షాళనం చేయాలి, ఆధునిక ఆయుధాలు ఇవ్వాలి, వెంటనే ఇన్సిడెంట్ జరగగానే పోవడానికి మంచి వెహికల్స్ ఇవ్వాలి, తుప్పు పట్టిన వాహనాలు పాతాయన్ని తీసేసి కృష్ణారావు గారు ఏదో పాయింట్ చెప్పబోతున్నారు. ఇంకొకటి ఇవన్నీ ఒకే ఎత్తండి. ఇట్లాంటి ఘటనలు రావడానికి కలిగిన వచ్చే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఉగ్రవాద
కార్యకలాపాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, అసలు మూలమేంది అనేది కూడా మనం ఆలోచించాలి. మూలాల్లోకి వెళ్ళాలి, వాటిని ఏం చేయాలనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ అట్లాంటివి కూడా మనం ఆలోచన చేయాలి. కృష్ణారావు గారితో మాట్లాడేందుకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం సూర్యాపేట ఘటనలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాము. ఉగ్రవాదులు జొరబడుతూ ఉన్నారు, వారిని ఎదుర్కొనేంత సంసిద్ధత మన పోలీసులకు ఉందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇంతకుముందు సీనియర్ పాత్రికేయులు ఇషాకి మాట్లాడుతూ నిర్లిప్తత కారణం అంటూ ఉన్నారు. అట్లాగే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం వల్ల జరిగిందని రఘునందన్ చెప్తున్నారు. మళ్ళీ కృష్ణారావు గారితో మాట్లాడారు. కృష్ణారావు గారు చెప్పండి, ఈ వెపన్స్ సంబంధించి ఇంతకుముందు లక్ష్మణరావు గారు కూడా చెప్తూ ఉన్నారు, మీరు చెప్పబోతున్నారు. ఓకే, అసలు ఫస్ట్ మనము ఇంతవరకు భారతదేశంలో ఈ యొక్క ఉగ్రవాదులు, మోస్ట్లీ ఇస్లామిక్ టెర్రరిస్ట్, జిహాదీ టెర్రరిస్ట్ అనమాట, వాళ్ళకి యాక్షన్ అనలైజ్ చేయండి. సుమారు 200 ఇన్సిడెంట్లు అయి ఉంటాయి. ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి, ఢిల్లీ దగ్గర నుంచి, హైదరాబాద్లో కూడా 4-5 అయ్యాయి. ఎక్కడ కూడా వాళ్ళు పోలీసుని టార్గెట్ చేయలేదు. వాట్ దే డూ ఈజ్, ఒక బాగా జనసమూహం ఉన్న చోట ఒక ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ పెట్టి వెళ్ళిపోతారు. అది గోకుల్ చాట్ అవ్వండి, లేకపోతే ఎక్కడైనా టెంపుల్. దేర్ ఇంటెన్షన్ ఈజ్ ఎంతమందికి మనం చంపగలిగితే, ఎంతమందికి గాయాలు చేస్తే అంత పబ్లిసిటీ వస్తుంది. వాళ్ళ పర్పస్ ఇస్ ద పొలిటికల్ పర్పస్. నో జిహాదీ టెర్రరిస్ట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండివిజువలీ కిల్లింగ్ ఎక్స్ ఆర్ వై. వాళ్ళు ఏమిటి, ఒక పొలిటికల్ కాజ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో అది భారతదేశం అది క్యాప్చర్ చేసింది, అది చాలా హింస పెడుతోంది కాశ్మీర్ వ్యాలీలో ముస్లిమ్స్ అందరినీ, ఏదో ప్రాపగాండా అట్లాంటివి ఏవో ఉంటాయి. ఇలా ఇది ఫస్ట్ టైం పోలీస్ వాళ్ళు చంపారు. సో ఇక మీదట న్యాచురల్లీ చాలా కేర్ఫుల్గా ఉంటారు. 2 వెపన్స్ అనేవి వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు. ఐఎమ్ షూర్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ నల్గొండలో ఉంటాయి ఈ స్పెషల్. అయితే ఇప్పుడు ఆ యొక్క ఎస్పీ గారు కానీ, ఆ డిఎస్పీ గారు కానీ, వీళ్ళంతా టాక్టిక్స్ అనే సబ్జెక్ట్లో పెద్ద ఎక్కువ ట్రైనింగ్ ఉన్నవాళ్ళు కారు. ఓకే, ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం చేరిన వెంటనే వాళ్ళకి చచ్చినా మంచి సబ్ డివిజన్ ఇవ్వరు. 6 నెలలు గ్రే హౌండ్స్లోనే ఫస్ట్ పోస్టింగ్. సో అలాంటి చేసిన వాళ్ళు కొంతమంది తర్ఫీదు ఉంటుంది. పాపం ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇది ఏముందిలే, ఇది సూర్యాపేట చాలా సేఫ్ ప్లేస్ అనుకుని ఈ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఓకే, సో ఈ ప్రాసెస్లో హీ గాట్ ఇంజర్డ్ అండ్ హీ ఆల్సో లాస్ట్ 2 of his men. ఓకే, ఒకసారి మనం సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు, చెప్పండి. సూర్యాపేట ఇన్సిడెంట్ ఏదైతుందో, మొన్న జరిగిన సూర్యాపేట ఇన్సిడెంట్ కానీ, దాని ఫాలోఅప్గా జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు చనిపోవడం కానీ, ఇదంతా కూడా హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? పోలీసింగ్ ఎట్లా ఉందనిపిస్తున్నది మీకు మన రాష్ట్రంలో? తప్పనిసరిగా దీన్ని ఒక విధంగా రాష్ట్రానికి పరిమితం చేయలేము, ఒక జాతీయ దృక్పథంలో కూడా చూడాల్సి వస్తుంది సార్. ఆ విధంగా చూసినప్పుడు ఒక నిఘా వైఫల్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపునేమో ఉగ్రవాదం, ఆ ప్రమాదం గురించి మనం చాలా ప్రచారం చేస్తున్నాం. అందులో హైదరాబాద్, నల్గొండ ఇట్లా కొన్ని కేంద్రాలు పెరిగాయని కూడా మనం చెప్తున్నాం. మరి ఆ స్థాయిలో మన నిఘా ఉండడం లేదని అనిపిస్తుంది. ఇక రెండవది, మామూలు పౌరుల్లో కూడా ఒక విధమైన అభద్రత వ్యాప్తి చేసేంత ప్రచారం చేస్తున్నారు. ఒకవైపున ప్రభుత్వం వాళ్ళు, ఇంకోవైపున కొన్ని మతతత్వ సంస్థలు. మరి అటువంటిప్పుడు ఆ అప్రమత్తత పోలీస్ శాఖలోనే లోపించటము, ఒక ఘటన జరిగిన తర్వాత కూడా దాని తీవ్రతను, దాని విస్తృతిని అంచనా వేయలేకపోవడం, మొదటి దశ వైఫల్యాన్ని మనం పక్కన పెడదాం. పోలీసులు అప్పటికప్పుడు వెళ్ళారు, చనిపోయిన వాళ్ళ మీద మనం తప్పకుండా గౌరవం, సానుభూతి వాళ్ళు నిలబడ్డారు అది మనం చెప్పొచ్చు. కానీ జరిగిన తర్వాత కూడా పోలీస్ శాఖ, ప్రభుత్వం వారు ఒక అంచనాకు రావడానికి కూడా అంత సమయం పట్టింది అంటే మన నిఘాకు సంబంధించినటువంటి సమాచారం లోపభూయిష్టంగా ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మూడవది, అంతా అయిన తర్వాత కూడా హోంమంత్రి గారు కానీ ఇంకోరు కానీ ప్రకటనలు చేయటం, వీటన్నిటిలో ఒక ఏకీకృతమైన వ్యూహం లేదు. అందుకని దీన్ని రాజకీయ కోణంలో అతిశయోక్తిగా చెప్తున్నంత భాగం రవి గారు, వృత్తి నైపుణ్యము, ఆయుధ శిక్షణ, పోలీసు బలగాన్ని బలోపేతం చేయటం. రవి గారు మీరు అన్నట్టుగా రవి గారు మీరు అన్నట్టుగా ఇది ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది అది జాతీయ సమస్య, ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్య, దేశ ప్రజలందరికీ సంబంధించిన సమస్య. కానీ ఇదేమి కొత్తగా ఇవాళ జరుగుతున్నది కాదు. ఇట్లాంటి ఉగ్రవాద దాడులు అనేవి మన దేశంలో, మన రాష్ట్రంలో, అసలు ప్రపంచంలో మనం ఇటీవలే లండన్ లాంటి మహానగరంలో కూడా చూసినాం కదా, చార్లీ హెబ్డో మీద జరిగిన దాడి కానీ. అట్లాంటప్పుడు హైదరాబాద్ కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ వీటికి ఏం అతీతం కావు, ఇవేం సేఫ్ కావు.
మీరు అన్నట్టుగా పోలీస్ ప్రిపేర్డ్నెస్ ఇంతకుముందు కృష్ణారావు గారు పెద్దలు ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, వారు కూడా మాట్లాడుతున్నారు, తర్వాత మిగతా పెద్దలు కూడా మాట్లాడినారు. పోలీసుల నిర్లిప్తత కారణం అనుకోవాలా, లేకపోతే అతి విశ్వాసం అనుకోవాలా, లేకపోతే ప్రిపేర్డ్నెస్ లేకపోవడం, లేకపోతే పొలిటికల్ లీడర్షిప్ ఇదేమనేది ఉందా? అంటే కొత్త రాష్ట్రం ఏర్పడింది, 10 మాసాలైంది, మా అధికారంలోకి వచ్చే లక్ష్మణరావు గారు అనొచ్చు. చెప్పింది అంటే నేను అనుకునేది ఒక వృత్తిపరమైనటువంటి నైపుణ్యము, దాని సాధన సంపత్తిని, సంఖ్యాబలాన్ని పెంచడంలో లోపం ఉంది. రాజకీయ పరమైనటువంటి నిఘా లోపించడం కూడా, అప్రమత్తత బదులు ఒక ప్రమత్తత అయితే ఉంది. ప్రచారం ఉన్నంతగా అప్రమత్తత ఉండడం లేదనేది మటుకు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఒకటే ఉగ్రవాది 2 సార్లు తప్పించిపోయిన ఉదాహరణ కూడా మనము చూసాము. ఇక్కడికి వచ్చేసరికి ఘటనలు వీటన్నిటికంటే మనం ఎంత తీవ్ర స్థాయిలో దాని గురించి చెప్తున్నాం, వాళ్ళ ప్రమాదం అని. కొన్నిసార్లు ఆ ప్రచారం ఎక్కువైపోయి ఇబ్బందిగా కూడా తయారవుతుంది. అమాయకులు వేధించబడుతూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉంటారు. లేకపోతే మనం పోలీసు బలగాలను ఏ ఆశా వర్కర్ల కోసమో, అంగన్వాడీల కోసమో, లేకపోతే అధినేతల రక్షణ కోసమో, నాతో మొన్న నేను రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్న పోలీసులు చెప్తున్నారు, అంటే వాళ్ళని సద్వినియోగం చేసుకోవడము, సంఖ్యాపరంగా పెంచడము, సాధన సంపత్తులు ఇవి లేవు. నిఘా వైఫల్యం తప్పకుండా జాతీయ స్థాయి వైఫల్యం కింద మనం భావించాలి. తాజ్ హోటల్ ఘటన జరిగిన తర్వాత మనం అంటే పూర్తిగా లేకుండా చేస్తారా, ఎవరు చేయలేకపోవచ్చు, హఠాత్తుగా జరిగే దాడి. కానీ మీరు అమర్ గారు ఒకటి దాడి జరిగాక కూడా వాళ్ళు ఫలానాన్ని మామూలు పౌరులకు కూడా సందేహం వచ్చింది పోలీస్ శాఖ, కానీ బయటికి చెప్పకపోవచ్చు. సందేహిస్తున్నామని చెప్పాలి కదా, అసలు అవకాశమే లేదని చెప్తున్నారంటే ఎంత లోపభూయిష్టమైన వ్యూహం తాండవిస్తుంది అనేది అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి పరిమితం కాదు, కానీ సమస్య ఇక్కడ తీవ్రంగా ఉంది కాబట్టి మతపరమైన కోణం జోడించకుండా పాలనాపరమైన నిఘా, పోలీస్ పరమైన అప్రమత్తత పెంచాలని నేను అనుకుంటున్నాను. చనిపోయిన పోలీసులకు కూడా మనం తప్పకుండా శ్రద్ధాంజలి. థ్యాంక్ యూ రవి గారు, మీరు ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడేందుకు. రఘునందన్తో మాట్లాడతాను నేను. రఘునందన్, ఇందులో పొలిటికల్ యాంగిల్ ఇప్పుడు రవి గారు కొంత దాన్ని ఇట్లా టచ్ చేసినారు. ఏమిటి అంటే హోంమంత్రి గారు ఇవాళ మాట్లాడుతున్నారు కామినేని హాస్పిటల్ దగ్గర పోయి. ఎవరో ఒక విలేకరు ప్రశ్నిస్తే ఇదేమిటి మీరు హైదరాబాద్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ముస్లింలను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఇదంతా అని చెప్పి. హైదరాబాద్కి ఏం సంబంధం లేదు, హైదరాబాద్లో అట్లాంటి పరిస్థితి లేదు, హైదరాబాద్ ఈజ్ వెరీ సేఫ్, హైదరాబాద్లో ఏం సమస్య లేదు అని చెప్తున్నారు. మీరేమంటారు? హోంమంత్రి గారు చెప్పింది ఒక కోణంలో అయితే కరెక్ట్. హైదరాబాద్ ఈజ్ సేఫ్ ఫర్ ఎక్స్ట్రీమిస్ట్, హైదరాబాద్ ఈజ్ సేఫ్ ఫర్ ఐఎస్ఐ పీపుల్, హైదరాబాద్ ఈజ్ సేఫ్ ఫర్ సిమి అని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏ సంఘటన జరిగినా దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా దాని మూలాలో, దానికి సంబంధించిన షెల్టర్లో, దానికి సంబంధించినటువంటి రాజకీయ కోణం ఉందా? ఇంతకుముందు రవి గారు టచ్ చేసి వదిలినారు. రాజకీయ కోణం అనేది కృష్ణారావు గారు చెప్పిన రాజకీయ కోణం ఉంది. పోస్టింగ్ల దగ్గర రాజకీయ కోణం, నీతిమంతులైనటువంటి పోలీస్ అధికారులకు పోస్టింగ్లు ఉన్నాయి, పైరవీలు చేసుకున్నట్టు. ప్రతి డీజీపీ పోస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడల్లా కోర్టుకే పోతారు సార్. మీరు చూసిరా ఎప్పుడైనా? గత 10-20 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ప్రతి డీజీగా అపాయింట్ అయినటువంటి వ్యక్తి కాటుకోతాడు. నాకంటే జూనియర్లను తీసుకుపోయి పెట్టిరని, రికమెండేషన్స్ అని, రకరకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ తోటి కాటుకుపోతున్నారు. ఇది అవసరమా సార్? అక్కడ ఎవరికి సీనియారిటీ ఉంది, ఎవరు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారని చూసి పోస్టింగ్స్ వస్తూ ఉన్నాయా సార్? జిల్లాలలో ఎస్పీలు ఎంత ఒత్తిళ్లలో పనిచేస్తూ ఉన్నారు సార్? నిజాయితీగా మాట్లాడుతున్నది ఒక యాంగిల్. నేను అడిగిన ప్రశ్న ఏమిటి అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్పష్టంగా చెప్పినారు హోంమంత్రి గారు. వాళ్ళు ఏమనంటే మీరు ముస్లింలను విమర్శిస్తారేమిటి అంటున్నారు. సరే, తెలంగాణ రాష్ట్ర సమితి ఏ కోణంలో చెప్తా ఉంది, ఎందుకు చెప్తా ఉన్నది, ఎవరి ఓట్ల కోసం చెప్తా ఉన్నది అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఇష్యూ కాదు సార్. మనం మాట్లాడుతున్నటువంటి ఉగ్రవాదానికి సంబంధించిన ఇష్యూకి సంబంధించి నాయన నరసింహారెడ్డి గారికి వాస్తవాలను అంగీకరించేటువంటి ఇబ్బంది లేకపోవచ్చు. మళ్ళీ వచ్చిన డిస్కషన్ ప్రారంభిస్తూ సమర్థించుకున్నాడు. పోలీసు వాళ్ళు వ్యూహాత్మకంగా అట్లా చెప్పిర్రేమో, సిమితి ఉగ్రవాదులు అని చెప్తే పారిపోతారేమో అని చెప్పి. ఇప్పుడు మిగతా ఇంకా 3-2 దొరకాలని చెప్తారు కదా. మరి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కూడా సిమి వాళ్ళు కాదని చెప్పుండ్రు. చాలా మంచి వాళ్ళు, మా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి అమరులు, యోధులు అని చెప్పున్నట్లా. అందుకని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని ఒక కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీదనో తీసుకొస్తే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఎన్నికల దృష్టి లోపల పోస్టింగులు, ఎన్నికల దృష్టి లోపల ఎన్కౌంటర్లను లెక్కలు కట్టేటువంటి దౌర్భాగ్య స్థితికి రాజకీయ నాయకులు దిగజారిపోతే పోలీసు వాళ్ళు ఇంకా పనిచేయలేరు. అక్కడ వ్యవస్థను కాపాడలేము మనం. అక్కడ బస్సులలో పోతుంటే బాంబులు వస్తాయి, రైళ్లలో పోతుంటే బాంబులు వస్తుంటాయి. పలానా కులపోడు కాబట్టి, పలానా మతమోడు కాబట్టి దాన్ని ఆ చర్యగా చూడొద్దు అని అంటే ఎట్లా వర్క్ చేస్తారు పోలీసు వాళ్ళు? ఇంకా ఖచ్చితంగా రాజకీయ కోణం నుంచి పక్కన ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఈజ్ టు బి కంటిన్యూడ్, అది చేయాల్సిందే. అట్లా
అట్లా చేయకుండా పోలీస్ అధికారులను పనిచేయనీయకుండా ప్రతిదానికి కులము మతము మన ఇష్టం ఉన్న స్టేట్మెంట్ మనం ఇచ్చి ఈ డైరెక్షన్లోనే ఇన్వెస్టిగేషన్ పోవాలని అధికారులని ఇది చేసుకుంటూ వస్తే ఎన్నికలు కాదు కదా, సామాన్య మానవులు చచ్చిపోతారు. గోకుల్ చాట్లో ఎవరు చచ్చిపోయారు? చాలా మంది ఆ కులానికి ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. లక్ష్మణరావు గారు, హౌ సేఫ్ ఈస్ హైదరాబాద్? హోంమంత్రి గారు చెప్తున్నట్టుగా హైదరాబాద్ నిజంగానే సేఫ్గా ఉన్నదా? ప్రజలంతా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు రాత్రిపూట? హైదరాబాదు ఎప్పటికైనా సేఫ్ అందరికి. ఇప్పుడు వారు చెప్పినట్టు ఉగ్రవాదులకు సేఫ్, సిమి కార్యకర్తలకు సేఫ్ అనేది వ్యంగ్యంగా వారు చెప్పిండ్రు కావచ్చు, కానీ హైదరాబాద్ అనేది సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా. కాకపోతే ఇప్పుడు పొలిటికల్ విల్ అనేది ఉన్నదా లేదా అనేది రవి గారు చెప్పిండ్రు. పొలిటికల్ విల్ అనేది పోలీసులు అజాగ్రత్తగా ఉండుర్రి అని చెప్తుందా, లేకుంటే పోలీసులు మీరు ఎవరిని ఏమనకుండ్రి మీరు బలిగాని అని చెప్తుందా? పొలిటికల్ విల్లు చర్యలు తీసుకోవద్దని చెప్తుందా? ఇప్పుడు విధి నిర్వహణ లోపల జరిగినటువంటి లోపాలు ఏంటి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే వాటి మీద మనం దృష్టి పెట్టాలి. కానీ ఇవి సిన్సియర్ ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇవ్వడం లేదు, లేకుంటే ఇంకేదో ఉద్దేశంతో పోస్టింగ్లు ఇస్తున్నారు అంటే అది ఇప్పుడు ఉన్నదా? అది మొదటి నుంచి వస్తున్నాయి. అవి సాధారణంగా పరిపాలన లోపల ఇదివరకు ఉన్న సంఘటనలే. అది ఇప్పుడు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా వేసిందా అట్లాంటి పోస్టింగ్లు? కనుక ఇప్పుడు ఎవరికి ఏ పోస్టింగ్ ఇచ్చినా కూడా విధి నిర్వహణను సక్రమంగా చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటుంది. కానీ నిర్లక్ష్యంగా ఉండమో లేకపోతే మీరు ఎవరిని ఏం చేయకుండానో శాంతి భద్రతలను కాపాడకుండానో అనేది ఉండదు. తర్వాత ఆయుధాలు మీరు ఇంతకుముందు చెప్పారు, ఆయుధాలు మంచిగా ఉన్నాయని అటు పోతే ఇప్పుడు అధునాతన ఆయుధాలు ఇస్తారా అనేది. ఆయుధాలు ఉన్నాయి, ఎటు పోలేదు. ఉన్న ఆయుధాల స్థానం లోపలనే ఇంకా పవర్ఫుల్ ఆయుధాలు అనేటివి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల అవసరము, అలాంటివి కూడా మేము కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత మనం కులం పేరుతోటి మతం పేరుతోటి మనం మాట్లాడకూడదు, ఇష్యూనే చూడాలంటే ఇష్యూనే చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదో ముస్లిమ్స్ను అప్పీల్ చేయడానికి ఇక్కడ మాట్లాడింది అంతే కదా. మరి హోంమంత్రి గారు ఆ మాటలు ఎందుకు మాట్లాడతారు? సిమికి సంబంధం లేదని ఎందుకు మాట్లాడతారు? ఏమన్నారు? ముస్లింలు తీవ్రవాదులు కాదని ఆయన ఎవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? అల్లకల్లం అయిపోయిందా? ఎక్కడ పడితే అక్కడ వరుస సంఘటనలు జరుగుతున్నాయా? జరగాలని కోరుకుంటున్నారా మీరు? కోరుకుంటున్నావు. ఎలక్షన్ల కోసం అట్లా జరగాలని కోరుకుంటున్నారా మీరు? సిమి కార్యకర్తలు ఎన్కౌంటర్ లో చచ్చిపోయారు అది చెప్పు. చెప్పడానికి ఇబ్బంది ఏంది? సిమి అనే పదం మాట్లాడడానికి హోంమంత్రి గారికి ఇబ్బంది ఏంది? దేశమంతా ధృవీకరిస్తుంది సిమి కార్యకర్తలు. లక్ష్మణరావు గారు ఒక మాట మీరు చెప్తున్నారు, హైదరాబాద్ సురక్షితమే, దేశంలోని ఇతర నగరాలతో కంపేర్ చేస్తే హైదరాబాద్ బెటర్గా ఉందని చెప్తూ ఉన్నారు. కానీ గతంలో అనేక సందర్భాల్లో అనేక నివేదికలు వచ్చినవి, హైదరాబాద్ ఈజ్ నాట్ దట్ సేఫ్ అని. ఒకటి. రెండవది, ఇక్కడ హైదరాబాద్లో ఉగ్రవాద స్థావరాలు ఏర్పడి ఉన్నాయని చెప్తున్నారు. చాలా చోట్ల స్లీపర్ సెల్స్ ఇవన్నీ కూడా దొరికిన సంఘటనలు మనకు తెలుసు. అట్లాంటి హైదరాబాద్ను సాక్షాత్ హోంమంత్రి హైదరాబాద్ సేఫ్ అని చెప్పేదాన్ని క్యాజువల్గా మాట్లాడడం అనుకోవాలా, లేకపోతే క్యాల్కులేటెడ్గా మాట్లాడడం అనుకోవాలా, లేకపోతే పొలిటికల్ యాంగిల్లో మాట్లాడడం అనుకోవాలా? పొలిటికల్ విల్ పవర్ తోటి, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విల్ పవర్ తోటి చెప్తున్నటువంటి మాటలు. హైదరాబాద్ను సేఫ్ సిటీగా ఉంచడానికి ఈ ప్రభుత్వం కంగన కట్టుకున్నది అని చెప్తున్నాం. షీ టీమ్స్ని పెట్టి సంఘ వ్యతిరేక శక్తులను వారి నుండి మహిళలను రక్షణ షీ టీమ్స్ పెట్టడం జరిగింది. పోలీసు సంఘటన జరిగిన వెంటనే ఒక నిమిషాల్లో అక్కడ చేరడానికి అధునాతనమైన వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. తర్వాత సీసీ కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఇంకా హైదరాబాద్ను సేఫెస్ట్ సిటీగా రూపొందించడానికి అనేక పథకాలు రూపొందించబోతున్నారు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఆచరణలోకి వారు రావడానికి టైం పడుతుంది. కనుక ఆప్టిమిస్టిక్గా వారు మాట్లాడారు. హైదరాబాద్ అంతా ఏదో గందరగోళం అయిపోయింది, హైదరాబాద్ మొత్తం ఉగ్రవాదుల అడ్డా అయిపోయింది అన్నట్టుగా ఎందుకు ఉండాలి? ఒక సంఘటన జరగగానే మనం ఆప్టిమిస్టిక్గా ఉండాలి. ప్రజలకు జాగ్రత్తలు చెప్తూనే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, అభద్రత లేకుండా చూడడానికి ఒక ఆప్టిమిస్టిక్గా మాట్లాడిన మాటలు అవి. అట్లా అని చెప్పి ప్రభుత్వము నిర్లిప్తంగా ఉందా, నిర్లక్ష్యంగా ఉందా? అట్లాంటిదే ఉండేది ఉంటే 24 గంటల లోపలనే మరి వాళ్ళను చేసి వాళ్ళను ఎన్కౌంటర్ చేసే వాళ్ళ రియల్ ఎన్కౌంటర్ జరిగింది. ఆ రియల్ ఎన్కౌంటర్లో 2 పోలీస్ సోదరులు చనిపోవడం కూడా జరిగింది. అది బాధాకరమైన విషయం. అంతకంటే ముందు 2 చనిపోయారు, అది బాధాకరమైన విషయం. కనుక మనం బాగానే చెప్తాం సూత్రాలు, పద్ధతులు, కానీ పాలనాపరమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి. వెనక ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి.
శాంతి భద్రతల వ్యవస్థను పటిష్టం చేయాలి. ఎప్పుడు కూడా యుద్ధం జరగడానికి సైనికులు సిద్ధంగా ఉన్నట్టు ఏ ఉపద్రవం ఎప్పుడు ముంచుకొస్తుందో అనే విధంగా మన పోలీసు శాఖను మనం తీర్చిదిద్దుకోవాలి. ఆ రకంగా వాళ్ళకు మోటివేషన్ ఉండాలి. ఇక ముందు నిఘా వ్యవస్థలను పటిష్టం చేయాలి. ఏమాత్రం ప్రజల భద్రతను మించిన, ప్రజల ప్రాణాలకు మించినటువంటి ప్రాధాన్యత ప్రభుత్వానికి ఇంకేది ఉండదు. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అది అనేది మా అభిప్రాయం. అట్లా సూచనలు చేయాలి. కానీ ప్రతిష్టాత్మకమైన పోలీస్ శిక్షణా సంస్థల్ని నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది మన దగ్గర, అట్లాగే ఏపీ పోలీస్ అకాడమీ ఉంది. బీన్ దేర్ ఇన్ ది అకాడమీస్ ఇన్ ట్రైనింగ్. ఇప్పుడు ఒకటండి, మన దగ్గర నిజంగా కూడా మీరు ప్రారంభంలో మాట్లాడినట్టుగా తొలినాళ్లలో నక్సలైట్ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి ప్రిపేర్డ్నెస్ లేని, కౌంటర్ ఇంటెలిజెన్స్ సరిగ్గా లేని స్థితి నుండి ఆ తర్వాత కాలంలో గ్రేహౌండ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఎస్ఐబి ఏర్పాటు చేయడం, ఇట్లాంటి వాటితోటి పోలీస్ హ్యావ్ గాన్ వెరీ ఫార్ ఇన్ టాక్లింగ్ ది ఇష్యూ. అదే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఇవాళ నిజానికి ఇతర రాష్ట్రాలు దే ఆర్ ట్రైంగ్ టు నో వాట్ హాస్ డైరెక్టెడ్ టు కాపీ. ఎగ్జాక్ట్లీ ఆల్ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్స్ లో ఈ ముఖ్యమంత్రులకు చెబుతారు, మీరు చూడండి ఈ అని లాస్ట్ ఇయర్ వరకు మా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దిస్ ఇస్ ద మోడల్, ఈ మోడల్ మీరు అడాప్ట్ చేయండి అంటారు. ఇప్పుడు ఎస్ఐబి గ్రేహౌండ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ నక్సలైట్ దీనికోసమేనా, లేక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేయడానికి, టెర్రరిస్ట్ యాక్టివిటీని చేయడానికి కూడా ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా? వీ కెన్ రీట్యూన్ దెమ్. అది కాదండి, ఇక్కడ బేసిక్గా వాట్ హ్యాపెండ్ ఇన్ సూర్యాపేట్ ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఆ బస్సును మీరు ఆపకుండా చెకింగ్ లేకపోతే వాళ్ళు ఎక్కడికో పోయేవాళ్ళు కదా. Their intention was not to do anything in Suryapet. Okay. Their intention was to go somewhere, maybe Vijayawada or somewhere else. So, ఇది ఎలా జరిగింది అంటే వీళ్ళు రూటీన్ చెకింగ్ అది. అందులో వాళ్ళు దే హ్యాపన్ టు బి ఆల్సో సిమీ యాక్టివిస్ట్. వాళ్ళు దొంగలనే అనుకున్నారు వీళ్ళు. కానీ రొటీన్ చెకింగ్ లో సిమీ యాక్టివిస్ట్ లాంటి వాళ్ళు ఎదురు పడితే ఎట్లా ఎదుర్కోవాలనే దాని అది ఇప్పుడు now that they lost their lives, I am sure they'll be very careful. ఇందులో డౌటే లేదు. ఎందుకంటే వన్స్ బిటన్ ట్వైస్ షై, వాళ్ళు అసలు ఇంకా కేర్లెస్గా ఉంటారని మీరు ఊహించొద్దు. చాలా కేర్ఫుల్గా ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే ఎవడి ప్రాణాలు వాడికి ముద్దు, కావాలని ఎవడు చచ్చిపోడు. ఆయన ఇందాక చెప్పారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తనకి ఇవ్వబడిన రివాల్వర్నో పిస్టల్నో ఇంకోటికి చేతికి ఇచ్చారని. అంటే ఈ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఈ థాట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇది తొందరగా చెకింగ్ చేసుకుని ఇంకేదో అక్కడికి వెళ్ళిపోదాము, లైక్ ఇంటికి పోయి స్నానం చేసి భోజనం చేసి పడుకుందామని, వాట్ ఎవర్ ఇట్ వాజ్. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ యాక్టివిటీ. టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో అన్నీ ఈ గోకుల్ చాట్ లాగే ఉంటాయి. ఫస్ట్ ఒక ప్లేస్ని ఎంచుకుంటారు, దానికి డ్రై రన్స్ అంటారు. అంటే ఆ ప్లేస్లో నిజంగా పెట్టకుండానే అన్నీ ట్రై చేస్తారు, ఇక్కడ ఎలా వస్తుంది, సాయంత్రం 6:30 అవుతుందా, రికానసెన్స్. సో ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్లీ దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఒకవేళ నిజంగా దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కిలింగ్ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఆ యొక్క సాయిబాబా గుడి దగ్గర డీజీ గారిని చంపేయచ్చు కదా. దే వెయిటెడ్ ఫర్ హిమ్ టు గో అవే. సో ఆబ్వియస్లీ దేర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు కిల్ పోలీస్మెన్ అండ్ ఇట్ విల్ నెవర్ బి ది ఇంటెన్షన్. అమాయకులు చంపడానికే వాళ్ళ ఇంటెన్షన్, టు క్రియేట్ టెర్రర్. దట్ ఈస్ ఇట్. సో కామన్ మైండ్లో అయ్యో భయంగా ఇది ఈ యొక్క ఈ యాక్టివిటీ ఈ కాజ్ కోసం వీళ్ళు చంపేస్తున్నారు అని. సో దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. దాన్ని హౌ టు డీల్ విత్ ఇట్ సర్టన్లీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఇది నిజంగా ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అయితే దే విల్ రైజ్ టు ద అకేషన్ ద వే దే హ్యావ్ రిజన్ టు ది ఛాలెంజ్ ది మావోయిస్. అది వస్తుంది అది. అయితే ఇప్పుడు దేర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ బ్యాక్ టు బేసిక్స్. సో 40 ఏళ్ల క్రితం మేము చేరినప్పుడు 1974 ఉన్న సిస్టమ్స్ ఇప్పుడు లేవు. ఉదాహరణకి సర్కిల్ ఇన్స్పెక్టర్, మేము చేరినప్పుడు ప్రతి సంవత్సరం సర్కిల్ ఇన్స్పెక్టర్ తన యొక్క 100-110 మంది సిబ్బందితో కలిసి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. అది స్వయంగా చేసేవాడు, తను పాల్గొనేవాడు. ఆ వచ్చిన మార్కులు చూసి ఏఎస్పీగా మేము చూసి ఇది సరిగ్గా లేదు, మళ్ళీ ఇంకో ప్రాక్టీస్ చేయండి. వాడు ఒకవేళ ఆ సంవత్సరం చేయకపోతే వాడికి పనిష్మెంట్ ఇచ్చేవాడు. ఇలాంటివి ఏమైనా జరిగాయి ఈ మధ్య? అసలు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్షన్లు జరుగుతాయా? సో మీరు అన్లెస్ యూ డూ ద బేసిక్ వర్క్ యూ కాంట్ బిల్డప్. సో ఆ పాత సిస్టమ్స్ అన్ని, నిజాం జమానా సిస్టమ్స్ అన్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేయాలి. దీస్ ఇన్స్పెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ యూ మస్ట్ నో యువర్ మెన్, ద మెన్ షుడ్ నో యూ. సో ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి మనం కోఆర్డినేట్ సెర్చ్ చేయాలా, లేక ఎవరినైనా మనం వెంటాడాలా, దానికి ఇట్ షుడ్ బి ఎ ట్రైన్డ్ టీమ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు నేను కలిసి చేయలేము. మన ఇద్దరము కలిసి ఒక టీమ్గా మొదటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే చేయగలము. నువ్వు ఇక్కడ చేయి,
నువ్వు ఇలా వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కవర్ చేస్తాను, అవన్నీ దట్స్ ఆల్ రిహార్సల్స్ ఉంటాయి. అవి ఏవి లేవు. సో నౌ ఈ పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా వాడు చేయడం మొదలు పెడతారు. రఘునందన్ చెప్పండి, హైదరాబాద్లో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కంప్లైంట్, ఒక రిలీజియస్ అపీజ్మెంట్తో చాలా ప్రాంతాల్లో అసలు చెక్కింగ్కు పోనివ్వరు, పొలిటికల్ లీడర్షిప్ అడ్డం వస్తుంది అని అంటారు. దీని మీద ఇంతవరకు ఇట్ ఈస్ వెరీ సారీ సార్. అది ఇట్లాంటి వ్యవస్థని నిర్మిస్తున్నందుకు మనం బాధపడాలి. సరే, పార్టీలు ఏ పార్టీలో ఉన్నా ఎవరమైనప్పుడు కూడా ఒక వ్యవస్థని మనం ఒకవైపు తప్పుదోవకు బట్టి తీసుకుపోతా ఉన్నాం. ఎక్కడో మధ్యప్రదేశ్లో ఏదో క్రైమ్ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రాంతంలో దొరుకుతాడు, అతన్ని తీసుకొని వచ్చి డీజీ ఆఫీస్లో పెట్టినారని తెలిస్తే ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు వచ్చి డీజీ ఆఫీస్ మీద దాడి చేస్తారు. అమర్ గారు దానికంతా గోలగోల గగ్గోలు చేస్తుంటారు, పట్టించుకునే వాళ్ళు ఉండరు, కేసులు పెట్టే వాళ్ళు ఉండరు. ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టు పోస్టింగ్స్ అన్నీ రాజకీయ పోస్టింగ్స్ అయిన తర్వాత నేనంటే మా లక్ష్మణరావు గారు కోపం వస్తూ ఉంది. హైదరాబాద్లో మేము ఏం జరుగుతూ ఉంది, అంత పీస్ఫుల్గా ఉంది. హైదరాబాద్లో చాలా పీస్ఫుల్గా ఉంది సార్. హైదరాబాద్లో వికారుద్దీన్ దొరికినాడు, వికారుద్దీన్ వరంగల్ కోర్టుకు తీసుకుపోయి వస్తున్నారు, పోలీస్ వ్యాన్లు వస్తున్నారు, మధ్యలో టాయిలెట్ వస్తుందని జనగాం దగ్గర ఆపినాడు. నేను 2014లో జరిగిన సంఘటన చెప్తున్నా. మళ్ళీ చెన్నైకి తెలంగాణ వచ్చినాకనే అవుతుందా, ఆంధ్రప్రదేశ్ వచ్చినాకనే కాదు పంచాయతీ. అక్కడ వికారుద్దీన్ గారు మధ్యలో యూరినల్స్కి పోతా అన్నాడు. ఇద్దరు ఆర్ముడ్ పోలీసు వాళ్ళు ఆయన దించుకొని యూరినల్స్కి పోయినారు. యూరిన్ పోయకుండా ఆయన పక్కనున్న కానిస్టేబుల్ చేతులకి ఇలా గన్ తీసుకొని ఇట్ట కాల్చేసినాడు, పోలీసు వాళ్ళని కాల్చినాడు, వ్యాన్ మీదకి కాల్చినాడు, జనం మీదకి కాల్చినాడు. దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దానికి ఇట్లా అవుతుందని మేము ఊహించుకోవాలన్నా? బాత్రూమ్ పోయినప్పుడు కూడా అలర్ట్గా ఉండాలంటే అలర్ట్గా ఉండకపోతే నీ భుజానికి తుపాకీ వెనకకు వాలాడేసి నువ్వు ఫైళ్ళు పట్టుకొని, సెల్ ఫోన్లు పట్టుకొని, కట్టెలు పట్టుకొని ఆఫీసర్లు వెనకాల ఉరుకుతూ ఉంటే ఇన్సిడెంట్ అవుతుందని మేము ఊహించుకుంటామా? మేము సివిల్ పోలీసు వాళ్ళం కదా అంటే మరి నీకు ఎస్ఎల్ఆర్లు, కార్బన్లు, గన్మెన్ ఉద్యోగాలు ఎందుకు? ఫర్ వాట్ యూ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ దేర్. అది చేయకుండా వన్ మోర్ క్వశ్చన్ ఐ హావ్ ఫర్ కృష్ణారావు గారు. డోంట్ యూ థింక్ ద sudden transfer of the superintendent of police from Nalgonda was a knee-jerk reaction by the government? కాదు. No, it was earlier only, sir. It was earlier only. Prabhakar Rao was transferred earlier to this incident, sir. It is. After Suryapet incident. After Suryapet. It's after Suryapet, but that sends a good message. According to me, individually, Prabhakar Rao is a great man. He was a very outstanding officer. It is bad luck. But ultimately, somebody has to pay a price. And ఇప్పుడు నేను నాయకుడిని, నా కింద మనుషులు ఎవరో ఫెయిల్ అయ్యారు, ఇట్స్ అ ఫెయిల్యూర్. అందులో 3 ప్రాణాలు కూడా పోయాయి. ఇక మళ్ళీ నాకు మెడల్ ఇస్తారా? సో ది నెక్స్ట్ మ్యాన్ ఎవరైతే వచ్చారో విక్రమ్జిత్ దుగ్గల్, హీ విల్ బి కేర్ఫుల్. హీ విల్ సే ఓకే, లెట్ మీ నౌ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ పోలీస్ స్టేషన్స్. డోంట్ బాదర్ అబౌట్ ఈ టేకింగ్ కేర్ ఆఫ్ అటెండింగ్ ద వెడ్డింగ్ ఆఫ్ సమ్ ఎమ్మెల్యే యొక్క చుట్టము. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ఫోన్ కాల్స్. దే డోంట్ యాక్చువల్లీ గో అండ్ సూపర్వైజ్ ది వర్క్. అది చేయకుండా ఎంతసేపు ఫోన్ కాల్స్, రిపోర్ట్లు, అది ఇది, హైదరాబాద్లో మీటింగ్ అని పరిగెత్తుడు, ఇవన్నీ ఇక మానేస్తారు. సారీ సార్, ఐఎమ్ బిజీ, నేను ఇవాళ ఇన్స్పెక్షన్లో ఉన్నాను, రేపటి వరకు నేను దొరకను, అంతే. అట్లాగే ఉండాలి. యూ డూ యువర్ జాబ్. ఓకే, ఐఎమ్ షూర్ దట్ ట్రాన్స్ఫర్ వుడ్ సెండ్ అ గుడ్ సిగ్నల్. లక్ష్మణరావు గారు, అదే ఏ వ్యవస్థను ఆ వ్యవస్థ పద్ధతిలో పనిచేయాలి, అది ఎవరు కాదనరు దాన్ని. అందుకొరకే ఇప్పుడు ఈ పొలిటికల్ పోస్టింగ్లు అని అంటున్నారు. పొలిటికల్ పోస్టింగ్లే ఉంటాయి ప్రజాస్వామ్య ప్రభుత్వం లోపల, కానీ కొన్ని నియమ నిబంధనలు, దాని యొక్క రూల్స్కు లోబడి పోస్టింగ్లు ఉంటాయి. ఏవైనా కూడా ప్రభుత్వ నియామకాలు కదా, ఏ ప్రభుత్వం అయినా, కేంద్రంలో అయినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా. కనుక ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమనో, ప్రభుత్వం యొక్క తప్పిదమని అవన్నీ రావడం అనేది సహజమే. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ప్రజలకు రేపు ఏ రకంగా మనం భద్రత కల్పించాలి, శాంతి భద్రతలు కానీ ఇట్లాంటి ఉగ్రవాదుల చర్యల నుంచి ప్రజలను కాపాడడం అనే దానికంటే ప్రధాన సమస్య పౌర ప్రభుత్వాలకు ఉండదు. ప్రజల ప్రాణాల కంటే మించిన విలువైంది ఇంకోటి ఏది లేదు. కనుక వాళ్లకు ప్రాణరక్షణ, ఆస్తుల రక్షణ ఇవి కాపాడడం అనేది ప్రతి పౌర ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యంగా ఉండాలి. అవి చేయడానికి ఈ యొక్క ఇన్సిడెంట్ను మనం ఉదాహరణగా తీసుకొని ఏ రకంగా ముందు డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఒక కన్స్ట్రక్టివ్, పాజిటివ్ సజెషన్స్ ఇట్లాంటి చర్చల ద్వారా మనం చెప్తే అది ప్రజలు కన్విన్స్ అవుతారు, పాలకులు కూడా వాటిని పాటించే అవకాశం ఉంటుంది. కానీ మనం ఏంటంటే ప్రభుత్వం ఏదో ఒక పొలిటికల్ యాంగిల్ లోపల ప్రభుత్వాలను అనాలి. ఇప్పుడు నేను ఈ పార్టీ కనుక నేను ఆ ప్రభుత్వం అనాలి, ఆ పార్టీ కనుక ఈ ప్రభుత్వం అనాలి అనేటువంటి సరికాదు. దీనికి మూలాలు కూడా ఎక్కడున్నాయి? మన ఆలోచనలో ఉన్నాయి. మన సెక్యులర్ కంట్రీ,
మన ప్రతి చర్య సెక్యులర్గా ఉండాలి. మన ఆలోచన, మన విధానాలు, మన పాలసీస్, మన నడవడి సెక్యులర్గా ఉండాలి. సెక్యులర్ లేదు. ఇవాళ మన దేశం లోపల చూసినట్లయితే మతపరమైనటువంటి విద్వేషాలు చెలగడానికి కారణాలు ఎట్లా వస్తున్నాయి? మన పార్లమెంట్లో మనం కొన్ని వ్యాఖ్యలు విన్నాం. ఏమని? హిందువులు అని వాళ్ళంతా రాక్షసులే అని. దాని తర్వాత ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది కనుక ఒక్కొక్కరు కనాలి అని. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఇట్లాంటి ఆలోచనలకు బీజం పడుతుంది. అది ఆ పొలిటికల్ యాంగిల్ని కూడా మనం చూసుకోవాలి. ప్రధానమంత్రి మోడీ గారే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఆ కామెంట్ చేసిన మంత్రి చెప్పకపోతే. ఒక్కళ్ళు కాదులేండి, చాలా మంది కేంద్రంలో ఉన్న మంత్రులు, నాయకులు మాట్లాడడం వల్ల కూడా కొంత విధానాలు కారణమవుతాయి. ఎందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి మాట్లాడితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది సెక్యులర్ కంట్రీ, సెక్యులర్గా ఉండాలి. మనకి ప్రతి అంశం, మన నడవడిక, మన ఆలోచన, పాలసీస్, విధానాలు, మాట అన్నీ సెక్యులర్గా ఉన్నప్పుడు గర్వాపసి అని ఒక ప్రోగ్రాం. ఏంటిది అది? అంటే ఆ మతాల నుంచి పోయిన వాళ్ళు అందరూ మళ్ళీ ఈ మతం రిటర్న్ టు హోమ్ అంటే ఆ మతంలో పోయిన ఈ మతం రాన్రి. కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి చర్యలకు కాశ్మీర్ సమస్య కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా చేయవచ్చు అని సమర్థింపు కూడా సరైనది కాదు కదా. సమర్థింపు అంటలేను, ఈ ఆలోచనలు రావడానికి కారణాలు కూడా మనం వెతకాలి. ఏ ప్రభుత్వమైనా అది ఏ ప్రభుత్వాన్ని ఉండనియండి, పౌరుల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించడం అనేది ప్రధాన బాధ్యతగా ఉండాలి. దాని పరమైనటువంటి సూచనలు ఇప్పుడు కృష్ణారావు చాలా విషయాలు చెప్పడం జరిగింది. రఘునందన్ గారు మూల కారణాల్లోకి వెళ్ళాలి. ఒక సంఘటనగా చూడాలి, కొన్ని విషయాలు దాని నేపథ్యంలోకి పోవాలి, దాని మూలాల్లోకి పోవాలి. మూలాలని ఇచ్చేస్తే తప్ప ఇట్లాంటి సమస్యలు పరిష్కారంగా దానికి అగ్నికాజ్యం పోస్తున్నట్టుగా కేంద్రంలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా దానికి తోడవుతాయి. ఇది మంచిది కాదు అనేది వారి అభిప్రాయం. మీరేమంటారు? నేనేమంటున్నాను, నేను కూడా మొదటి నుంచి సంఘటన లాగానే చూడమని చెప్తున్నాను. హైదరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు సిమి ఉగ్రవాదులు కాదని చెప్పి హోంమంత్రి గారు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు సార్? లక్ష్మణరావు గారు ఒకప్పుడు రాష్ట్రాలకు వ్యతిరేకంగా రాజ్యాంశానికి వ్యతిరేకంగా మనం మాట్లాడిన మనం ఇలా అదే రాజ్యాన్ని సపోర్ట్ చేసి రాడికల్ థింకింగ్ లోంచే చెప్తా ఉన్నాం. భారతదేశం లోపల లక్ష్మణరావు గారు పార్లమెంట్ లో చేసిన కామెంట్స్ సెక్యులర్, పార్లమెంట్ లో ఎవరు కామెంట్ చేయలేదు. పార్లమెంట్ లో ఎవరు కామెంట్ చేయలేదు. దేశంలో పుట్టిన వాళ్ళంతా భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులు ఎవరు లేరు. ఇంకా మీరు ముస్లింలని ఇంకా జోకాలనుకుంటే, ఇంకా ప్రే చేయాలనుకుంటే పోయి చేసుకోండి. అరే వినాలి, మీరు వినాలి. లక్ష్మణరావు గారు ముస్లింలు దేశభక్తులు కాదని ఎవరన్నారు? నరేంద్ర మోడీ గారు కాదన్నారా? నైజాం కాలంలో నరేంద్ర మోడీ గారు సంవత్సరాల మత కులాలు ఉన్నాయా? ఎవరు కాదన్నారు? జీవించలేదా? ఎవరు కాదన్నారు? మరి ఇప్పుడు భారతదేశంలో చెప్పిండ్రు మోడీ గారు చెప్పండి. ప్రొవోకేటివ్ గా ఉంటుంది. మీరంటున్నారు, మీరు ఓట్ల కోసం మోడీ గారు అన్నారు ఏమని? దేశభక్తులు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? నిజాం గురించి మాట్లాడుతురా? ఏం మాట్లాడుతున్నారు? మోడీ చెప్తున్నా ముస్లింలు రఘునందన్. 50 బుల్లెట్ ప్రూఫ్ కార్లు తెచ్చి 50 బుల్లెట్ ప్రూఫ్ కార్లు తెచ్చుకుంటారు. ఎవరికి ఇస్తారో చెప్పమని. ప్రజల మీద కన్సర్న్ ఉందో చెప్పండి. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, కృష్ణారావు గారు, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన పాత్రికేయులు ఇషాకి గారు, రవి గారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి సంఘటనలు దేశంలో ఉగ్రవాదం, దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదం పెచ్చరిల్లుతూ ఉన్నది. దాన్ని నియంత్రించేందుకు, దాన్ని అంతమొందించేందుకు మొత్తం ప్రపంచం ఒకటి కావాల్సిన సమయంలో ఈ దేశం ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉన్నది, ఈ రాష్ట్రాలు ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని చూడాలి, దాన్ని సరిచేసుకోవాలి. అట్లాగే పోలీసు వ్యవస్థని అప్రమత్తం చేయాలి, పోలీసు వ్యవస్థలో సరైన శిక్షణ ఉండాలి. ఇట్లాంటి సంఘటనలు ఎదుర్కోవడానికి ఇంకా ముందు ఏ పోలీసు ఇట్లాంటి సంఘటనల్లో చనిపోకుండా చూడాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇది ఇవాల్టి 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్.